నువ్వు అనుకుంటుండొచ్చు, నా లైఫ్ అయిపోయింది, నా ఆయుష్కాలం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను చేయాలనుకున్న ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి, ఎన్నో కోరికలు కలిగి ఉన్నాను దేవుని కొరకు, అలా చేయాలి, ఇలా చేయాలి, అంత చేయాలి, ఇంత చేయాలని, కానీ నా టైం అయిపోయింది, నా ఓపిక క్షీణించిపోతా ఉంది, ఇంకా నేనేం చేస్తాను అని నువ్వు అనుకుంటుండొచ్చు. నువ్వు దేవుని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు, లేకపోతే నీ భౌతిక జీవితాన్ని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు, ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటుండొచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, దేని గురించి అయినా సరే. అయ్యో నేను కోల్పోయానే, నేను నష్టపోయానే, నేను లాస్ అయినా. కొంతమంది పాపం 60 ఏళ్ల ప్రాయంలో దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. 60 ఏళ్లలో దేవుడు తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఒక 20 ఏళ్లే సమయం ఉందనుకో. అదే 20 ఏళ్లలో తెలుసుకున్న వాడికి 60 ఏళ్ల సమయం ఉంది. అయ్యో నాకు లేదే, నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఆ యేసు ప్రభువే ఒక ఉపమానం చెప్పాడు. కూలోళ్ళని యజమానుడు పిలిచే ఉపమానం. తన ద్రాక్ష తోటలో పని చేయటానికి కొంతమందిని ఆ యజమానుడు కూలోళ్ళని పిలుచుకోవడానికి వెళ్ళాడట. పొద్దున 6 గంటలకు కొంతమందిని తీసుకొచ్చాడు, 9ంటికి కొంతమందిని తెచ్చాడు, 3ంటికి కొంతమందిని తెచ్చాడు, సాయంత్రం 5ంటికి కూడా పోయాడు. 5ంటికి పోతే ఒక గంట సేపే పని చేసేది, 6ంటికి అందరూ పని దిగుతారు, ఎందుకంటే పొద్దుపోయేది ఏం కనపడదు కాబట్టి. కానీ 5ంటికి పోతే కూడా అక్కడ జనం ఉన్నారు, పనోళ్ళు. ఏమయ్యా మీరు పనికి వెళ్ళలేదంటే మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదయ్యా అన్నారు. సరే, మిమ్మల్ని ఎవరు వాడుకోకపోతే నేను వాడుకుంటా, పర్వాలేదు రండి అని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా పని చేయించి అందరికీ ఒకే కూలి ఇచ్చాడా, కూలి ఏమన్నా మార్చి ఇచ్చాడా? తెలిసిన వాళ్ళు చెప్పండి. 6ంటికి వచ్చినోడికి దేనారం, 5ంటికి వచ్చి 6ంటి దాకా అంటే 1 గంట చేసినోడికి కూడా దేనారం ఇచ్చాడు. ఈ 6ంటి దాకా చేసిన 6ంటి నుంచి 6ంటి దాకా చేసారే వాళ్ళకి ఎక్కువ దొరికిద్ది అనుకున్నారు. వాళ్ళకి ఒకటే ఇచ్చాడు. మనకు ఒకటి ఇచ్చాడంటే వాళ్ళకి తక్కువ ఇస్తాడులే అనుకున్నారు. వాళ్ళకి ఒకటి ఇచ్చాడు. వీళ్ళు పోయి అడిగారు, యజమానుడా గంట సేపు చేసిన వాళ్ళకి అదే కూలి, 6ంటి నుంచి 6ంటి దాకా చేసిన వాళ్ళకి అదే కూలే అంటే, సహోదరుడా నేను 1 దేనారానికి నీతో ఒడబడ్డాను కదా, ఒప్పుదల చేసుకున్నాను కదా, నీకు అన్న ప్రకారం ఇచ్చానా లేదా? ఇచ్చారు, నాకు అన్నమాట ప్రకారం ఇచ్చారు, కానీ వానికి నాకు ఇష్టమైంది నేను ఇచ్చుకుంటాను, నా సొంత సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇక్కడ ముసలోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు, సరుకు అయిపోయింది అనుకున్నోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు, ఏజ్ మారిపోతుంది అనుకున్నోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు. 6ంటి జీవితం అంటే అప్పుడే లైఫ్ స్టార్ట్ అయినటువంటి బ్రతుకు, 12ంటి జీవితం అంటే సగం అయిపోయిన బ్రతుకు, 3ంటి జీవితం అంటే ఇంకొంచెం అయిపోయిన బ్రతుకు, 5ంటి జీవితం అంటే దాదాపు ఇక క్లైమాక్స్కి వచ్చిన బ్రతుకు. దేవునికి స్తోత్రం. నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, కనీసం ఇప్పుడున్న ఈ సమయమైన నువ్వు దేవుని కోసం, దేవుని చిత్తం కోసం వెచ్చించగలిగితే, సంవత్సరాలుగా చేసిన వాళ్ళకి ఎంత జీతం వస్తుందో నీకు కూడా అంత జీతం ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అయ్యో నా ఆయుష్కాలం అంతా అయిపోయింది, నా శక్తి అంతా అయిపోయిన తర్వాత నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, ఇప్పుడు ఆత్మలో బలపడుతున్నానయ్యా, అయ్యో ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానయ్యా, ఇంకేముందయ్యా నా పని అయిపోయిందని కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు. నీకు చెప్తున్నాను, ఏం అయిపోయింది అని అంటున్నావు కదా, అయిపోయింది అంటున్నావు కదా నువ్వు, ఇంకా మహాబతికితే ఒక 5 10 అంటున్నావుగా, నా తండ్రి చిత్తం అయితే ఇంకొక 20 30 బతికేటట్టు చేస్తాడు, నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు ఆయన. పొడిగిస్తాడండి. పొడిగించడని ఎట్లా చెప్తావు? అంత అయిపోయింది, ఎంత అయిపోయిందో అంత మళ్ళీ ఇచ్చాడు. 6 రాతి బాణలు ఖాళీ, మళ్ళీ 6 రాతి బాణలు ఫుల్. 40 ఏళ్ల మోషే జీవితం ఖాళీ, మళ్ళీ 40 ఏళ్ల మోషే జీవితం ఫుల్ అయిపోయింది. నేను సాయంత్ర సమయానికి వచ్చేసాను, ఇంకేముంది నా బ్రతుకు అనుకుంటున్నావా? నో. ఇప్పుడు నువ్వు సిద్ధపడి దేవుని కార్యం కోసం పరితపించిన ఇప్పుడు కూడా నిన్ను వాడుకొని నీకు అదే జీతం ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక టైం పోనీయొద్దు. నేను చెప్తున్నాను, సంవత్సరాల నా ఆయుష్కాలం అంతా ఖర్చు అయిపోయింది అని బాధపడొద్దు.
ఖర్చయిపోయిన జీవితాన్ని మళ్ళా నీకు పొడిగించి నీ చేత తన పని చేయించుకొనటానికి నా దేవుడు సమర్థుడు. ఒకటైపోయింది. కొంతమంది తమ ఆర్థిక స్థితిని గురించి, తమకున్న సౌకర్యవంతమైన జీవితం ఖర్చయిపోయింది, తమ ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైపోయాయి, ఇక బ్రతుకులో బాగుపడే అనుభవాలే లేనట్టుగా అయిపోయింది, జీవితం అంధకారమయమైపోయింది, శాపంలో మ్రగ్గుతున్నాను, చేదైన అనుభవాల గుండా వెళ్తున్నాను, నా పరిస్థితి అయిపోయిందని కొంతమంది అనుకుంటారు. ఒకప్పుడు సమృద్ధి ఉండే, ఒకప్పుడు అందరూ గణపరుస్తుండే, ఒకప్పుడు అందరూ గౌరవిస్తుండే, ఈరోజు అన్నీ కోల్పోయాను. ఈరోజు అన్నీ కోల్పోయి లాస్ అయిపోయాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఘనంగా బ్రతికిన నా బ్రతుకు ఈరోజు అవమానాల గుండా ప్రయాణం చేస్తుంది. ఇంకేముంది, నా లైఫ్ అయిపోయిందని కొంతమంది తమ జీవిత స్థితిని, గతిని గురించి దుఃఖపడే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే, నీ జీవితంలో ఆయన ఉన్నాడన్న ఉనికిని, ఆ స్పర్శను గుర్తించగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దానికి కూడా బైబిల్లో నిరూపణ ఉంది. నువ్వు కోల్పోయిన సిరి సంపదల్ని, ఆ ఘనతని, గొప్పని నువ్వు ఆశించకపోయినా ఆయనకి ఇష్టమైతే మళ్ళా తిరిగి బాణల్ని నింపినట్టు తిరిగి నీకు ఆ పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని ఇవ్వగలడు. కాదని ఎవడు చెప్పగలడు? కాదని ఎవడు చెప్పగలడండి? ప్రభు చిత్తం. నీవు ఆధ్యాత్మికంగా శోభిస్తావు, భౌతికంగా కూడా శోభిల్లేటట్టు నా దేవుడు చెయ్యగలడు. ఆత్మీయంగా మాత్రమే నేను బ్లెస్ చేస్తాడు, భౌతికంగా దరిద్రంగానే ఉంటావు నేను చెప్పను. ఆత్మీయంగా నిన్ను దీవించే దేవుడు భౌతికంగా కూడా నిన్ను దీవిస్తాడు. కాదని ఎవరు చెప్పగలరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి సాక్ష్యం ఏబు లైఫ్. ఏబు జీవితం ఒకప్పుడు పచ్చగా తొలతూగుతుంది. దాసదాసి జనాంగం, పశువులు, ఒంటెలు, ఎడ్లు, పొలాలు, స్థలాలు, భార్య, 10 మంది పిల్లలు, కళ్ళకళ్ళాడుతున్న జీవితం. కానీ ఒకరోజు వచ్చింది, ఇక వరుసగా వేదనలు ప్రారంభమయ్యాయి. 1, 2, 3, 4 అన్నీ కోల్పోవటం మొదలుపెట్టాడు ఏబు. ఇనుప ముక్కలాగుండేటువంటి శరీరం రోగగ్రస్తమైపోయింది. ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, భార్య ప్రేమని కోల్పోయాడు, దాసదాసి పరిచర్య కోల్పోయాడు, ఎడ్లు, పశువులు, ఒంటెలు, గాడిదలు మొత్తం కోల్పోయాడు. కొంతమంది జీవితాలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాలు అలాంటి అనుభవాలు ఉన్నాయి. అన్నా ఇప్పుడున్నట్టు కాదన్నా మా గత జీవితం, కళకళలాడామన్నా, తొలతూగామన్నా, ఈరోజు దరిద్రతకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నామన్నా, మేము దరిద్రతని వలపోస్తున్నామన్నా, పీకల్లో తప్పుల్లో మునిగిపోయామన్నా, ప్రతి ఒక్కడు వచ్చి తిడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారన్నా. ఒకప్పుడు మమ్మల్ని చూసి గారు 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 అని సంబోధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే తురే అని మాట్లాడుతున్నారన్నా. మా బ్రతికిలాగా అయిపోయింది అని తామున్నటువంటి ఇబ్బంది కొలిమిని బట్టి కొంతమంది బాధపడుతూ ఉంటారు. నేను మీతో చెప్తున్నాను, ఒకవేళ మీరు ప్రభువుని ఆహ్వానించి మీ బ్రతుకుల్లో పిలిచి ఉంటే, ఆయన మీతో కూడా ఉంటే, మీకు ఇక నేను చెప్పే అవసరమే లేదు, ఖచ్చితంగా టర్నింగ్ తీసుకుంటుంది. ఒకవేళ ఇంకా ప్రభువుని పిలవకపోతే, ఇప్పుడే నువ్వు ఈరోజే ఈ కూటానికి ఇక్కడికి వచ్చి ఉంటే, ఈరోజు నీకు చెప్తున్న శుభవార్త, నా యేసయ్యని నీ బ్రతుకులోకి ఆహ్వానించు, నా యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానించు. కనీసం ఈ రోజన్నా ఆహ్వానించు. ఆయన నీతో చెప్పింది చేయడానికి సిద్ధపడి పిలు. ఇప్పటిదాకా మంత్రగాళ్ళు చెప్తే చేశా, సిద్ధాంతులు చెప్తే చేశా, చేతబడేవాళ్ళు చెప్తే చేశా, ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు ఏది చెబితే అది చేశా. ఎక్కడ గుళ్ళు గోపురాలు మొత్తం తిరిగి మొక్కనిది లేదు, తిరగనిది లేదు, అన్నీ అయిపోయినాయి. కానీ నా బ్రతుకు మారలేదు, నా శాపం నన్ను విడిచిపోలేదు. ఈరోజు నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను. ఈరోజు నేను ఆయన చెప్పిన మాట వినాలని ఫిక్స్ అయిపోయాను అని నువ్వు అనుకుంటే, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు.
నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. యేసు ప్రభుని నీ బ్రతుకులోనికి పిలిచేటప్పుడు ముందే ఫిక్స్ అయిపో. ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ నేను చేయాలి, ఇక ఆయన ఏది చెప్పినా అడ్డు చెప్పకూడదు అనే తీర్మానంతో నేను చెప్తున్నా, ఆయన నీ జీవితంలో నీకు వస్తే నీవు కోల్పోయిన సంవత్సరముల సంపదని తిరిగి నా తండ్రి నీకు దయచేయగలడు. కొడితే గట్టిగా కొట్టాడు, లేకపోతే సర్దుకోండి అని చెప్పా. ఎందుకు బతిలాడినట్టు? కొడితే సంవత్సరముల సంపదని తిరిగి నీకు దయచేయగలడాయన. ఎలా చేస్తాడు, ఎలా జరిగిద్దనే ప్రశ్నలు ఆయన అడగవాకు నువ్వు. లోకంలో సామెత ఉంది, 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంట. మీరు చెప్పండి ఆ మాట. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంట. అది దేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిశ్చయితుంటే, జీవం గల దేవుణ్ణి తెలుసుకున్న మనకెంత నిశ్చయిత ఉండాలండి? నువ్వు వచ్చి ఆయన దగ్గరకు వచ్చాయా 100 కోటి దరిద్రాల్లో నేను ఉన్నాను అని ఆయనతో అంటే, ఆయన అంటాడు, ఓరి పిచ్చోడా, నా దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి, రా. నీ 100 కోటి దరిద్రాలంటే నా దగ్గర అనంత కోటి అంటే నువ్వు లెక్క పెట్టలేనన్ని ఉపాయాలు ఉన్నాయి, రారా బాబు, రామ్మా రా. అయిపోయిందిగా, తిరిగావుగా, తిప్పలు పడ్డావుగా, అయిపోయినాయిగా, అన్ని పాటలు అయిపోయినాయిగా, అన్ని ఫీట్లు అయిపోయినాయిగా, ఇక రా. పిలిచావుగా, ఇక నేను చెప్తాను, నువ్వు చెయ్యి. మారు మనసు పొందమంటాడు, పొందాలి నువ్వు మారు మనసు. పనికిమాలిన వాటిని విసర్జించి జీవం గల దేవుని వైపు తిరగాలి. పనికిమాలిన అలవాట్లు, వ్యసనాలు, ఆలోచనలు వదిలేయి అని చెప్తాడు, వదిలేయాలి. మారు మనసు పొందానయా చెప్పు. పొందావా? పొందానయ్యా. ఇక సిగరెట్లో ఇక లేదు, ఇక మందో లేదు. ఒకప్పుడు తెలియక తాగాను, కానీ నేను ఎందుకు తాగుతాను ప్రభా? నిజమే, పశువులు కూడా తాగవై. అది ఇప్పుడు అర్థమైంది నాయన, నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇంకెందుకు తాగుతానయ్యా, నేను తాగను. మీరు కావాలంటే పొగాకు తీసుకెళ్ళి గొర్రెల ముందేయండి. సరే, గొర్రెల ముందు వద్దు, పంది ముందేయండి. పంది అశుద్ధం అంటే దాని ముందేయండి. అది పొగాకు తింటే అప్పుడు అడగండి. దానికి తెలుసు, అశుద్ధం తినే పందికి కూడా తెలుసు పొగాకునది ముట్టదు. మీరు కావాలంటే చూడండి, ప్రతిదాన్ని నోటితో టచ్ చేసేది కోతి, దాని ముందు మందు పెట్టండి, కోతి తాగిద్దని చూడండి. కోతి తాగదు, చూడండి మందు దొల్లిచ్చింది చూడండి, పగలు కొట్టేసింది. ఇదేదో మనకు పనికి వచ్చేది కదా, డేంజర్ అయిపోయింది, పగలు కొట్టింది. దానికి తెలిసింది ఏది తాగాల్సిందో ఏది తాగకూడదో దానికి తెలిసింది. నాకు తెలియదు ప్రభా, అచ్చంగా అదే పనిలో ఉన్నాను నేను. అదేమో కోచ్ అయ్యి ఉండి తాగకుండా ఎగురుతుంది, నేనేమో అది పడేసిన దాన్ని తాగి నేను దానిలాగా తయారయ్యాను అంటాడు. ఇప్పుడు వదిలేస్తున్నావా? వదిలేశాను ప్రభా. మరి అక్రమ సంబంధాలు, అదే లింకులు, కుంపట్లో వదిలేశాను. అడ్డదిడ్డమైన జీవన విధానం వదిలేశాను. మోసాలు వదిలేశాను. లంచాలు వదిలేశాను. వంచనతో బ్రతుకు వదిలేశాను. నువ్వు వద్దని చెప్పావు గయా, ఇక నీ మాట ఇంటూ మొదలుపెట్టా. నువ్వు ఏది చెబుతావా చేస్తా, కానీ నా బ్రతుకును వెలిగించగలవా ప్రభు అని నువ్వు అడిగితే నా తండ్రి అంటాడు, నిన్ను బాగు చేయాలనే నీకు అన్నీ చెప్తున్నాను నేను. నీ బ్రతుకుని 10 మందిలో మాదిరికరంగా నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలనే నీకు ఏమి చెప్తున్నాను నేను. పొందావా? పొందాను ప్రభా, నిన్ను వదిలేశాను, మారు మనసు పొందాను. రైట్, ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తీసం పొందంటాడు. బాప్తీసం అవసరం అంటావా అనకూడదు. ఆయన చెప్పింది చేయాలి కదా. చేసినప్పుడు ఏం జరిగిద్ది? తరతరాల పాపాలు, నువ్వు చేసిన పాపాలు మొత్తం ఆయన రక్తంలో కడిగేస్తాడు. ఆయన రక్తంలో కడిగేస్తాడు. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, కాలం తాకే ప్రతిదీ పాతదవుతుంది, కానీ క్రీస్తు తాకే ప్రతి వ్యక్తి కొత్తవాడవుతాడు, కొత్తదవుతుంది అని మాట్లాడాడు.
కాలం తాకేది ప్రతిదీ పాతబడిపోతుందట. కానీ యేసు తాకితే వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇవిగో సమస్తము క్రొత్తవాయను. ఇవిగో క్రొత్తవాయను. నూతన పరుస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అశేష జనవాహిని అందరికీ ప్రేమతో 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను. శాపాన్ని అనుభవించావు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికావు, ఆళ్ల మాటలు ఏళ్ల మాటలు విని పడాల్సిన బాధలన్నీ పడ్డావు, చేయాల్సిన ఫీట్లన్నీ చేశావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? నీ బ్రతుకుని దిద్దనిస్తావా? నా రక్తంతో నిన్ను కడగనిస్తావా? నిన్ను శుభ్రపరచాలనుకుంటున్నాను. పాప శాపాల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాను. ఆశీర్వదించబడటం వేరు, ఆశీర్వాద కారణం వేరు. ఆశీర్వదించబడటం అంటే మన మట్టుకే మనం దీవించబడటం. ఆశీర్వాద కారణం అంటే ఏంటో తెలుసా? 10 మంది దీవించబడటానికి మనం కారణం అవటం. 10 మంది దీవించబడటానికి మనం కారణం అవటం. అది ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తానంటే అర్థం అది. నా తండ్రి మాటకు విధేయత చూపి ఏది చెప్తాడో అది చేయటానికి ఫిక్స్ అయి పిలో. యేసు ప్రభువా నా జీవితంలోనికి రమ్మని పిలో, ఆహ్వానించు. ఆయన నీ లైఫ్లోకి వస్తే నువ్వు కోల్పోయిన వాటికి రెట్టింపుగా తిరిగి నీకు దయచేయడానికి ఆయన సమర్థుడు. ఎలా అని అడ్డ ప్రశ్నలు వేయొద్దు. ముందే చెప్పానుగా, 100 కోటి దరిద్రాలకి అనంత కోటి అంటే 100 కోటి అంటే 100 కోట్లు, అనంత కోటి అంటే లెక్కలేనన్ని నా ప్రభు దగ్గర ఉన్నాయి. చేస్తాడు, ఏ కార్యమైనా చేస్తాడు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. జీవిత ధన్యతయున్నది. ప్రైజ్ ద లార్డ్. ఏబును ఒకప్పుడు మెచ్చుకున్న వాళ్ళందరూ ఏబును తర్వాత తిట్టారు. బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, నాకు ఏబు గ్రంథం మొత్తం చదివినంతసేపు నాకు ఏబుకి రక్త సంబంధికులు ఉన్నారు, ఇంకా బంధువులు ఉన్నారని తెలియదు. 42వ అధ్యాయం చదివితే అక్కడ కనపడ్డారు. ఏబుకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా ఉన్నారంట. మరి వాళ్ళు ఇటు పోయారో నాకు అర్థం కాల. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి కలేస్తారు, పెనేస్తారు. పరిస్థితులు తారుమారైనప్పుడు నా అనుకున్న మనోళ్ళు కూడా తుపాకీ కూడా దొరకరు, అడ్రస్ కనపడరు. అదంతే. ఇంకా చెప్పాలంటే నా అనుకున్న వాళ్ళే నలుగురిలో ఆరడిపరిచిన అనుభవాలు ఉన్నాయి కొంతమందికి. నా అనుకున్న వాళ్ళే నవ్వుల పాలు చేసిన అనుభవాలు ఉన్నాయి కొంతమందికి. పాపం ఏబునైతే వదిలేశారు మొత్తం. కట్టుకున్న భార్య కూడా, ఎందుకు నీ బతుకు దేవుడు దేవుడు అంటున్నావు, సిగ్గు లేకుండా దేవుణ్ణి తిట్టి చావరాదా అంది. అయినా వదలడే. నా విమోచకుడు సజీవుడు, నేను వెళ్ళే మార్గము నా ప్రభుకే తెలుసు. ఇది శోధన గడియ. నాకు శోధింపబడిన తరువాత నేను సువర్ణంగా మారుతాను. నేను మరలా నా పూర్వపు వైభవాన్ని నేను పొందగలను. నా దేవుని చిత్తమైతే చెయ్యగలడో. మీరు గమనించండి, ఏబు గ్రంథం 42 మీరు చూస్తే 2 సార్లు రాయించాడు దేవుడు. ఏబు కోల్పోయినటువంటి
సమస్తమును రెండంతలుగా తిరిగి దయచేశాడని రాస్తుంది. 2 సార్లు రాస్తుంది. చూస్తారా యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 2 దయచేశాడంట. డబల్. ఒకసారి పార్టీ అయిపోయింది, ద్రాక్షరసం పార్టీ. మళ్ళా పార్టీ స్టార్ట్ అయింది, మళ్ళా పండగ స్టార్ట్ అయింది, మళ్ళా సందడి స్టార్ట్ అయింది. అవన్నీ ఖాళీ అయిపోయినప్పుడు బతుకే ఖాళీ అనుకున్నారు, కానీ కాదు, మళ్ళా పండగ స్టార్ట్ అయింది. కారణం యేసు అక్కడ ఉండటమే కారణం. ఆయుష్కాలం ఖర్చు అయిపోయింది అనుకున్నాడు, కానీ దేవుడు మోషేతో ఉన్నాడు. ఆ 40 ఏళ్ళు తిరిగి దేవుడు మోషేకి ఇచ్చాడు. నా లైఫ్ అయిపోయింది, నా కలిగి ఉన్న సమస్తం కోల్పోయాను అనుకున్నాడు యోబు. కోల్పోయిన దాని అంతటిని తిరిగి అతనికి 2 దయచేశాడు. 500 ఎడ్ల జాతలు ఉంటే 500 ఎడ్లు ఉంటే 1000 ఎడ్లు అయిపోయినాయి. ఇచ్చాడు తిరిగి. ఎలా వచ్చినాయి, ఎలా ఇచ్చాడు అని నన్ను అడగొద్దు. కొద్ది కాలం తర్వాత మీరు ఎటు కూడా అక్కడికి వెళ్తారు కాబట్టి యోబు దొరుకుతాడు అక్కడ మీకు. అసలు ఎట్లా వచ్చినాయండి, మళ్ళీ ఎట్లా తిప్పుకున్నారు మీరని ఆయన అడగండి, ఆయన ఇంటర్వ్యూ చేయండి, మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాడు. నేనైతే ఒకటి నమ్ముతా, ఎలా వచ్చి ఉంటాయి యోబు కంటే ఎలా అయినా ఇవ్వగలడు ఆయన. అసాధ్యాలు నీకు నాకుంటాయి, ఆయనకు అసాధ్యమైంది ఏదే లేదు. ఎంతమంది నమ్ముతున్నారు? కోల్పోయిన సంవత్సరముల ఆశీర్వాదాన్ని తిరిగి నేను నీకు ఇస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మినోడు స్వతంత్రించుకుంటాడు, అనుమానించినోడు అంతే సంగతులు. నమ్మినోడు పొందుతాడు, డౌట్ పడ్డాడు బతుకంతే. ఆ బతుకంతా డౌట్ పడుతూనే ఉంటాడు, ఆ డౌట్లతోనే పోతాడు. సందేహం వద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు సంపద తిరిగి ఇవ్వబడింది. మీకు తెలుసా, సంతానాన్ని కూడా ఇస్తాడు. మనం కోల్పోయిన మన వాళ్ళని కూడా మనకి ఇస్తాడంటే మీరు నమ్ముతారో లేదో మరి. ఈరోజు మన ఫ్యామిలీలో కొంతమంది కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయిన అనుభవాలు మన అందరి కుటుంబాల్లో ఉన్నాయి. ఈరోజు మీ కుటుంబాల్లో మిమ్మల్ని గతంలో ప్రేమించిన మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు కొంతమంది లేరు, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం పోగొట్టుకున్న కోల్పోయామని మన వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఏడుస్తున్నామే, మనం వాళ్ళని కూడా తిరిగి పొందుతాం. ఆయన ఇస్తానని మాటిస్తున్నాడు ఆయన. నువ్వు బిడ్డని కోల్పోయావో, భర్తని కోల్పోయావో, భార్యని కోల్పోయావో, తల్లిదండ్రుల్ని కోల్పోయావో, తల్లిని కోల్పోయావో, ప్రేమగా చూసుకుని అన్నని కోల్పోయావో, తమ్ముడిని కోల్పోయావో, నువ్వు ఎవరిని లాస్ అయ్యావో, నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఈ లోకం నుంచి కోల్పోయిన నీ భార్యని మళ్ళా నీ ఎదుటికి రప్పిస్తాను. నీ మతి పోయిద్దప్పుడు ఇదేమిటి తండ్రి, ఇదేమిటి అని నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే నేను మరణపు మూలి విరిచిన వాడిని, చావునే చంపి తిరిగి లేచిన వాడిని, నేను చచ్చిన వారిని కూడా తిరిగి లేపగలవాడిని అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. అన్ని డబల్ ఇచ్చి యోబుకి పిల్లల్ని మాత్రం 10 మందినే ఇచ్చినట్టుంది. అన్ని డబల్ ఇచ్చాడు యోబుకి, పిల్లలు మాత్రం 10 మందే ఇచ్చాడు. నాకు డౌట్ వచ్చింది, ఎందుకు పిల్లల్ని 10 మందినే ఇచ్చాడని. లెక్కలు ఎప్పుడు తప్పడు ఆయన. ఆల్రెడీ 10 మంది పిల్లలు పరదేశంలో యోబు కోటలోనే ఉన్నారు, జస్ట్ వేరే అడ్రస్లో ఉన్నారు అంతే. యోబు ఉన్న దగ్గర 10 మంది ఉన్నారు, వేరే అడ్రస్లో ఇంకో 10 మంది ఉన్నారు. యోబు కోటలో 20 మంది పిల్లలు, 10కి 10 20, 2 అంతలు. ఎందుకండి? ఆస్తులు పోయినా, భార్య తృణీకరించిన, దాసదాసి జనాంగం తృణీకరించిన, స్నేహితులు తృణీకరించిన, రక్త సంబంధికులు వదిలేసి వెళ్ళిపోయినా, తన శరీరంలో ఆరోగ్యం కూడా పోయి రోగగ్రస్తం అయిపోయినా, అన్నిటినీ కోల్పోయినా, తన దేవుని యందలి విశ్వాసం, ప్రభువునందలి విశ్వాసం ఒక్కటి పట్టుకున్నాడండి. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు అన్ని కోల్పోయినా పర్వాలేదు, ఆయన యందలి విశ్వాసాన్ని మాత్రం పట్టుకునుండు, మొత్తం లైన్లోకి వస్తాయి మళ్ళీ అని చెబుతున్నాను నేను. మొత్తం లైన్లోకి వస్తాయి, గిర్ర 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 తిరుగుతా వస్తాయి నీ కాళ్ళ దగ్గరికి. యేసు నామములో. కష్టమా? ఆయనకి చేత కదా?
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. ఏమండి, 3 చెప్పాను. కోల్పోయిన ఆయుష్కాలాన్ని ఏమండి తిరిగి ఇవ్వగలడా? ఇవ్వగలడు. అయిపోయిన దాన్ని తిరిగి రెట్టింపు ఇవ్వగలడు. రెండవది, కోల్పోయిన నీ సంపదలని, నీ సంతోషాన్ని తిరిగి నా తండ్రి రెండంతలుగా తిరిగి నీకు దయచేయగలడు. ఏబుకు చేశాడు ఆ పని. బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కనపడలా, బాధలు తీరిన తర్వాత మొత్తం ఏబు దగ్గరకు వచ్చి అక్కొచ్చి అంటది, తమ్ముడా 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 తమ్ముడా, ఏబా ఏబా నీ జేబు ఖాళీ అయిపోయాయి కదా ఏబా ఏబా, అప్పుడు ఎడిపోయావు నాయన, మాకు కూడా మైండ్ పోయింది నాయన ఏబా ఏబా, ఇప్పుడు మళ్ళీ నీ జేబు నిండింది నాయన ఏబా ఏబా, మేము వచ్చి మళ్ళీ చేరాము ఏబా ఏబా అన్నా, ఏబనా 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 ఏబనా. ఇలా అంతకుముందు జేబన్నా జేబన్నా అని పిలిచేవాళ్ళు. ఇంగ్లీష్లో యోగుని జోబు అంటారు, అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళంతా జేబు బ్యాచ్. ఏ బ్యాచ్? జేబు. జేబు ఖాళీ అయ్యేసరికి అడ్రస్ లేరు. మళ్ళీ దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి జేబు నింపేసరికి వాళ్ళు కూడా బహుమానాలు తీసుకొచ్చి రింగులు తొడిగారంట ఆయనకి. ఉంగరాలు పెట్టి ఎంత లేసి బాధలు అనుభవించుతామని ఏడ్చి ఏడ్చి ఓదార్చారంట. నేను చెబుతున్నాను, శోధన కాలం వచ్చినప్పుడు సొంతోళ్ళు కూడా వదిలేస్తారు, ఏం బాధపడద్దు. ఎవరు నిన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నిన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. హల్లెలూయా. మూడవది, మనం కోల్పోయిన సంపదలతో పాటు మనం కోల్పోయిన మన వాళ్ళని కూడా తిరిగి మనకి ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవుడు, ఏకైక దేవుడు నజరేయుడగు యేసు ఒక్కడే. ఇంకా ఎవరికన్నా మొక్కుపోయిన నీ వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వలేరు.
ఆ మాట యేసయ్యని గురించి మాత్రమే రాసింది. ఎప్పుడు లెగుస్తారు వీళ్ళందరూ అంటే ఆయన రెండవ రాకడలో సమాధులన్నీ తెరవబడి మృతులైన వారు లేపబడతారు. ఆ లేపబడిన వారిలో నీ వారు కూడా ఉండొచ్చు, వారిని నువ్వు కలుసుకోవచ్చు. నిజంగా జరిగింది అది. ఇంకేం కావాలండి? ఇంక దేని గురించి నీకు దిగులు? 3 ఆఖరి మాట చెప్పి ముగిస్తాం. మళ్ళీ మీరు వెళ్ళాలిగా పాపం మళ్ళీ తినాలి, వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడే ముగించేద్దాం, రేపు చెప్పుకుందాం. ఆ ఒక్క ముక్క కూడా చెప్పేసేద్దాం. నేను ఎందుకు వదిలిపెడతాను నీ పిచ్చిగానే? అబ్బా, వదిలిపెట్టడానికి ఇంత పెద్ద కూటం పెట్టింది, ఇన్ని బాధలు పడే చేతులు కాళ్ళు కూడా ఇరగొట్టుకొని దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి. నా కుటుంబంలో శ్రేష్టమైన వ్యక్తిని నేను కోల్పోయిన, నా బ్రతికే అయిపోయింది అనుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను. నేను చిన్న ప్రాయములో నా బ్రతుకు చితికిపోయిందని కొంతమందికి వేదన. నేను అంటున్నాను, కోల్పోయిన నీ జీవితాన్ని కూడా 2 మేలుతో తిరిగి కట్టగలడు ఆయన. కోల్పోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు. రూతు వాస్తవంగా అన్యురాలు, మోయాబీయురాలు. కానీ మీకు తెలుసా, చాలా చిన్న వయసులో తన భర్తను కోల్పోయింది. తోడికోడలో అత్తని ముద్దాడి జంప్ అయితే అత్తయ్య చెప్పిందిలే సలహా, వెళ్ళిపోమా, నేను భర్తని కోల్పోయాను, మీరు భర్తల్ని కోల్పోయారు. అమ్మ ఓర్ప, అమ్మ రూతు, మీ పుట్టేళ్ళకి వెళ్ళిపోండి, మీరు చిన్న పిల్లలు, మీ తల్లిదండ్రి మీకు ఎవరన్నా చూసి పెళ్లి చేస్తారు. చచ్చిపోయిన నా బిడ్డలు తిరిగి బ్రతికించి ఇవ్వలేను, మీకోసం ఇంకొక పని నేను చేయలేను. నేను పొరపాటున వచ్చాను ఈ మోయాబు ప్రాంతానికి, నా కర్మగాలి. వచ్చినప్పుడు నేను సంపన్నురాలిగా వచ్చాను, వచ్చినప్పుడు నేను మధురమైన అనుభవాల్లో వచ్చాను. ఇప్పుడు నేను రిక్తురాలినై చేదైన అనుభవాల్లోకి వచ్చి ఆ చేదైన అనుభవాల్లో ఇప్పుడు వెళ్తున్నానమ్మా. నేను నన్ను వదిలేసేయండి, మీరు వెళ్ళిపోండి అని మాట్లాడితే ఓర్పా దగ్గరికి వచ్చి, అత్తమ్మా అసలు నువ్వు అత్తవి కాదు అమ్మవి అని గట్టిగా అని ఒక ముద్దు పెట్టి జంప్ అయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా ఒక ముద్దు పెట్టేసుకొని వీడుకోలు చెప్పేసి జంప్ అయిపోయింది పాపం ఓర్పు లేని ఓర్ప. రూతు దగ్గరికి వచ్చి, రూతు నీ సోదరి ఎంత తెలివైన పని చేసిందో చూడు, రూతు నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, చిన్నదాన్ని తల్లి, నువ్వు చిన్నదాన్ని వెళ్ళిపో, ముక్కు పచ్చలారం దాన్ని, నీకు మంచి లైఫ్ వచ్చింది, పోమ్మా, మీ తల్లిదండ్రులు నేను ప్రేమిస్తారు, నీకు బాగా చూసుకుంటూ మంచి భర్తను వెతికి నీకు చేస్తారమ్మా అని అంటే, అదేంది అత్తమ్మా ఆడకు పోవాలా, నువ్వు చేయవా ఏంది నాకు పెళ్ళి, నువ్వు చేయత్తమ్మా నాకు పెళ్ళి అల్లా పెళ్ళి లేదో, ఇల్లు లేదో, పుట్టిల్లు అంతకన్నా లేదో. ఎప్పుడైతే నా భర్త, అదే నీ కొడుకు కన్నుమూశాడో ఆ రోజే డిసైడ్ అయిపోయాను, ఇక నువ్వు నాకు అత్తవి కాదు, నువ్వు నాకు అమ్మవని. ఇక నేను కోడల్ని కాదు, నీకు కూతుర్ని అని నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా. నేను ఎవరికో భార్యనై ఎవరికో నేను జీవించడం కాదు, ఆ సేవ ఏదో నీకే చేసుకుంటా. నేను ఇక్కడ ఉండను ఋతు, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతాను, నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నా పితరుల సమాధుల దగ్గర నేను పాతి పెట్టబడతాను. నేను అక్కడి నుంచి వచ్చి తప్పు చేశాను, నన్ను వదిలేయమ్మా, పిచ్చిదాన్న వదిలే. లేదత్తమ్మా, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. కొట్టు, నీ దేవుడే నా దేవుడు, ఆ దేవుడు నాకు చాలు. నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం నేను ఫస్ట్ నుంచి కనిపెడతానే ఉన్నాను. నిన్ను బట్టి నీ దేవుడు ఎంత గొప్పడో నాకు అర్థమైంది అత్తమ్మా. నేను నీతోనే వస్తాను, నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను అని ఫిక్స్ అయిపోయింది. అత్తమ్మని ఎలా నేను వెంటబడితే ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి దాన్ని ఆశతో పోలా. అలాంటి ఆలోచనలు కూడా ఆమెకి లేవు. పెళ్ళి లేదు, ఏం లేదు, తీసే అయిపోయింది. ఆ చాప్టర్ క్లోజ్, ఆ సెక్షన్ అయిపోయింది.
నీతి కోసం బతుకుతా, నీతి కోసం కూతురుగా మారి, అత్తకి అమ్మగా మారి, ఆమె ఉన్నప్పుడు కూతురుగా నేను మారి సేవ చేస్తా. పైన దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అనుకుంది. ఆ విధవరాలితో, పిల్లల్ని కోల్పోయినటువంటి ఆ చేదైన అనుభవాల్లో నడుస్తున్న నయోమితో బయలుదేరింది. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. తన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, బెత్లెహేముకి మళ్ళా నయోమి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా పలకరిస్తున్నారు. ఆ వెళుతున్న మనిషి నయోమి కాదు, మన నయోమి కాదు. ఏంది ఎవరో ఒక అమ్మాయిని వెంటేసుకొని పోతా ఉంది, మహలోను కిలియోనేరి, తన భర్తేడి? నయోమి, నయోమి ఆగు, నయోమి నిన్నే ఆగు, పిల్లలేరి, నీ భర్తేడి, ఈ అమ్మాయి ఎవరు అంటే పెద్దగా ఏడ్చి నయోమి అంది, నన్ను నయోమి అని పిలవద్దు, నా బ్రతుకు చేదైపోయింది, నన్ను మారా అని పిలవండి, మారా అని పిలవండి, ఎందుకంటే యెహోవా నన్ను రిక్తురాలినిగా చేశాడు. పిల్లల కలదానిగా పోయాను, కడుపు కోతతో తిరిగి వచ్చాను. బతుకుదామని పోయాను, కోల్పోయి వచ్చాను. నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అని ఏడ్చింది. కోడలు ఓదార్చింది. అతని ఇంటికాడికి తీసుకెళ్ళి ఆ పాడుపడ్డ ఇంటిని బాగు చేసుకొని కోడలు రూతు శుభ్రపరిచి, అత్త కాస్త రెస్ట్ తీసుకో, నేను పని చేసి మనం తినడానికి ఆహారం తీసుకొస్తానమ్మా అని చెప్పి బయలుదేరింది. అత్తని పోషించాలి, ఇక అత్తని ఏది ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తీర్మానానికి వచ్చింది. ఎవరిని బట్టో తెలుసా? అత్త సేవిస్తున్న దేవుణ్ణి బట్టి, జీవము గల దేవుని బట్టి, సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు. ఇక ఎప్పుడైతే రూతు ఈ స్టెప్ తీసుకుందో, రూతు లైఫ్లో ఇక దేవుడు జోక్యం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే రూతు ఏమన్నా తెలుసా? ఒక బలమైన మాట అంది, నీ దేవుడే నా దేవుడు అన్న మాట ఆయన విన్నాడు. ఆమె మోయాబురాలు, అన్యురాలు, బోళ్ళంతమంది దేవతలు ఉన్నారు, అయినా వాళ్ళని కోరుకోలా. ఇశ్రాయేలీల దేవుడైనా యెహోవాయే నా దేవుడు అన్న మాట విన్నాడు ఆయన. అంటే ఆ మాటతో ఆయన పిలిచింది ఆమె. ఎంటర్ అయ్యాడు ఆమె లైఫ్లోకి. నేరుగా రూతుని బోయజు పొలంలోకి నడిపించి బోయజ్ ఆమెతో మాట్లాడేటట్టు చేస్తే, ఆ బోయజ్ అన్నాడు, రూతు నీ గురించి విన్నాను, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? శాపములో నుండి ఆశీర్వాదంలోకి వచ్చావు నువ్వు, వేదనలో నుండి ఆనందంలోకి వచ్చావు నువ్వు. ఇంకా చెప్పాలంటే యెహోవా సురక్షితమైన రెక్కల నీడలోనికి వచ్చావు నువ్వు. ఆయన రెక్కల కిందికి వచ్చావు. నీకు ఏది తక్కువ కాదు. నీ జన్మ చరితార్థమైంది. నీ జీవితం ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంటుంది. రూతు, నీకు భయపడాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు తర్వాత రూతు జీవితం ఏ మలుపు తీసుకుందో, తర్వాత రూతు ఎలా జీవితం కట్టబడిందో నేను చెప్పేదే ఉంది మీకు తెలుసు. చివరికి యేసుక్రీస్తు వంశావళిని మనం కానీ మత్తయి సువార్తలో చూస్తే 4 స్త్రీల పేర్లు కనపడతాయి. వాళ్ళలో ఒక ఆమె రూతు. దేవునికి స్తోత్రం. బోయజు రూతు నందు ఓబేదును కనెను. ఇక అట్లా వస్తే ఆమె ఏమైందో తెలుసా? దావీదుకి పితరురాలైంది. ఎంత వింతో చూడండి మీరు. దావీదుకు తాతమ్మేగా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత ధన్యకరమైన జీవితం వచ్చేసింది. నేను చెప్తున్నాను, యేసు ప్రభుని మన బ్రతుకుల్లోకి ఆహ్వానిస్తే పతనమైపోయిన జీవితాలు కూడా తిరిగి కట్టబడతాయి. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియోచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియోచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలం నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నత
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో హల్లెలూయా. నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్. ఏమేమి తిరిగి రెండంతలుగా ఇస్తాడని చెప్పాను? ఒకటి ఏదో, రెండో ఎవరికి గుర్తుంది, మూడో ఇంక వదిలిపెడితే పోతాం. అదేనా? కోల్పోయినటువంటి ఆయుష్కాలాన్ని రెట్టింపు చేసి ఇప్పటిదాకా నేను మిస్ అయ్యాను అనుకున్న దానిలో ఇక నుంచి నిన్ను వాడుకుంటాడు ఆయన. విశ్వసించు, విశ్వసించు. ప్రసంగానికి మార్కులు వేసుకుంటూ కూర్చోవాకు. ప్రభు మాట్లాడుతున్నాడు, కళ్ళు తెరుచుకొని విను, సిద్ధపడు, దిద్దుకో, తిరిగి దేవునికి కనెక్ట్ అవ్వు, తిరిగి భక్తి జీవితాన్ని పునర్సాధన మొదలుపెట్టు. తిరిగి అంతకుముందు స్టార్టింగ్లో ఎలాగైతే భక్తి సాధన చేసి దేవుడిని కలుసుకున్నావో మళ్ళా అలాగే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు. ఇదిగో మోషేకి మళ్ళా లైఫ్ ఇచ్చినట్టు నీకు లైఫ్ ఇవ్వబోతున్నాడు నా దేవుడు, ఇవ్వబోతున్నాడు నీకు. నమ్మితే చూస్తావు నా దేవుని కార్యాలు. ఇదిగో ఇది మొదలుకొని ఎలా వాడుకోబోతున్నాడో నీకే అర్థమైతే భవిష్యత్తులో, ఎలా విస్తరించబోతున్నాడు నేను నీకు అర్థమైంది, ఎలా వర్ధిల్ల చేయబోతున్నాడు నువ్వు చూడబోతున్నావు. ఓ శాఖోపశాఖలుగా నిన్ను నా తండ్రి మార్చబోతున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటో నువ్వు రుచి చూసేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ సంపదలు, ఆధ్యాత్మిక సంపదలు కావచ్చు, భౌతిక సంపదలు కావచ్చు, నువ్వు లాస్ అయినవి రెట్టింపుగా నీకు దయచేయగలడు. నీవు కోల్పోయిన నీ వారిని తిరిగి నీ సమీపానికి తీసుకొచ్చి నీకు చూపగలడు. నీవు కోల్పోయిన జీవితాన్ని తిరిగి పునర్నిర్మించగలడు, కట్టగలడు. అది ఒక్క యేసుకే సాధ్యమైతే ఇంకా ఎవరు లేరు. ఇది ఎంతమంది విశ్వసిస్తున్నారో చేతులు ఎత్తండి. ఎందుకంటే ఇది నేను అనుభవం లేకుండా చెప్పట్లా, ప్రాక్టికల్గా నేను అనుభవించి అదే అనుభవంలో ఉండి నేను మీతో మాట్లాడుతున్నాను. అనుభవమే మాట్లాడుతున్నాను. నా బ్రతుకును ఆ విధంగా ఆయన మార్చాడు, నా జీవితాన్ని అలా వెలిగించాడు, నా కుటుంబాన్ని అలా కట్టాడు, శోభాతిశయముగా చేశాడు. ఎందుకంటే ఆయన్ని పిలిచాం మా బతుకుల్లోకి, ఆయన ఆహ్వానించాం. అంతే, ఖాళీ అయిపోయిన పాత్రలు మళ్ళా నింపబడినట్లుగా, ఫంక్షన్ డబల్ అయినట్టుగా అయిపోయిందిరా జీవితం అనుకున్న బ్రతుకుల్లో ఆ రోజు స్టార్ట్ అయింది పండగ. ఏ రోజు స్టార్ట్ అయింది? 2002లో స్టార్ట్ అయింది పండగ. ఇది 2025. ఈ 23 సంవత్సరాలుగా చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినాది. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. కుమ్మరి మట్టిని శుభ్రపరిచినట్టు నా దేవుడు నిన్ను శుభ్రపరచడం మొదలు పెడుతున్నాడు. నీలో పనికి మాలిన చెత్తంతా తొలగించి నిన్ను శుభ్రపరిచి నువ్వు కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి నిలబెట్టబోతున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి మయంపరచు. నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని మళ్ళా నీ మీదకి పంపుతున్నాడు ఆయన.
నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని మళ్ళా నీ మీదకి పంపుతున్నాడు ఆయన. అందుకే రప్పించాడు ఇక్కడికి నిన్ను. మళ్ళా మంట నీలో రగిలించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించు. నా ప్రభువుని పిలు, నా ప్రభుని ఆహ్వానించు. నా ప్రభు చెప్పింది చేయటానికి తీర్మానం చేసుకో. అడ్డు చెప్పవాకు, సొంత ఐడియాలు వేయవాకు, అడ్డ ప్రశ్నలు వేయవాకు. నా ప్రభు ఏది చెబితే అది వినడానికి మళ్ళీ ఒక్కసారి నేను పునః ప్రతిష్ఠ చేసుకుంటున్నానని అప్పచెప్పుకుందాం. ఒక్కసారి అలా లేచి నిలబడతాం. నా దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వీకరించు. ఖాళీ పాత్రలని సమృద్ధిగా నింపినట్టు ఖాళీ అయిపోయిన నీ బ్రతుకుని నా తండ్రి సమృద్ధితో నింపబోతున్నాడు. చీకటి నిండిన నీ జీవితంలో విషాద ఛాయలు అలుముకున్న నీ బ్రతుకులో ఆనందకరమైన అనుభవాలను రప్పించబోతున్నాడు నా ప్రభు. ఇక్కడ ఉన్న వాళ్లే కదా, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా ప్రేమతో చెప్తా ఉన్నాను నేను. జూమ్ లో కొంతమంది కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నా దేవుడు. సంవత్సరముల ఆరోగ్యమును నీకు మరలా రప్పించెదను, నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ సంపదను రెట్టింపు చేస్తానని మాట్లాడుతున్నాడు. నీ లేమిని, నీ దరిద్రతను కొట్టివేస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. నీ శాపమును తొలగిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. పతనమైన నీ జీవితాన్ని పునర్నిర్మిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పటిదాకా వంకర టింకరగా తిరిగా, కనీసం ఈ రోజన్నా అప్పు చెప్తావా? యేసయ్యకి నీ జీవితాన్ని ఆహ్వానిస్తావా? లోబడతావా? చెప్పింది చేస్తావా? అన్నా నేను సిద్ధం. ఇక నన్ను నేను అప్పగించుకుంటున్నాను నా ప్రభువుకి. ఇక ఆయన చిత్త ప్రకారమే నేను చేయాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థించన్నా అంటే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఈరోజే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఈ మాటలు విన్నవాళ్ళు, మరి ఆ యేసు ప్రభు నీ జీవితంలో కావాలనుకుంటే, ఖాళీ అయిపోయిన నీ పాత్రలు తిరిగి రెండంతలుగా నింపబడాలని నువ్వు కోరుకుంటే, నా ప్రభువుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే, ఆయన మాటకు విధేయత చూపితే, రేపు పగటి వేళ బాప్తిస్మం ద్వారా నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పచెప్పుకో. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఇక నీ బ్రతుకుని నా ప్రభు చేతికి అప్పచెప్పుకో. ఇక ఆయన కార్యాలు నీ జీవితంలో ఎలా జరుగుతాయో, నా ప్రభువుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఇక ఆయన కార్యాలు నీ జీవితంలో ఎలా జరుగుతాయో నువ్వు చూస్తావు, నువ్వు కళ్ళారా చూస్తావు, నువ్వు అనుభవిస్తావు నా తండ్రి కార్యాలని.